అనసూయతో నిజం చెప్పించడానికి దీప కుబేర్ ఫోటోను తీసుకుని వచ్చి అనసూయ ముందు నిలబడి అనసూయ చేతిని ఫోటో మీద పెట్టించి నిజం చెప్పు అత్తయ్యా, నేను నిజంగానే కుబేర్ అంబుజవల్లీల కన్నకూతురునేనా అంటుంది ఆవేదనగా. అల్లాడిపోతుంది అనసూయ. కళ్ళుముందు కుబేర్ తన దగ్గర మాట తీసుకున్న సీన్ గతం గుర్తొస్తుంది. దీప నా కన్నకూతురుగానే పెరుగుతుంది అక్కా. ఈ నిజం నువ్వు ఎవరితోనూ చెప్పడానికి వీల్లేదు. చెబితే నేను చచ్చినంత ఒట్టే అన్న కుబేర్ మాటలు గుర్తొస్తాయి అనసూయకు. వెంటనే ఫోటో మీద నుంచి చేతిని వెనక్కి తీసుకుంటూ కాదు, నువ్వు నా తమ్ముడు కన్నకూతురివి కాదు అని అరుస్తుంది ఆవేదనగా. షాక్ అయిపోతుంది దీప. అయోమయంగా అనసూయ వైపు చూస్తుంటే అనసూయ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు నా తమ్ముడికి బస్టాండ్లో దొరికావట. ఇంటికి తెచ్చిన రోజు నుంచి నిన్ను కన్నబిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టాడు అంటుంది అనసూయ. మరి నా వాళ్ళు ఎవరో నీకు తెలుసా అత్తయ్యా అంటుంది దీప ఏడుస్తూ. తెలియదే, నీ వివరాలు ఏవీ మాకు తెలియదు అంటుంది అనసూయ ఏడుస్తూనే.